హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డజన్ విశ్వజ. ఈరోజు నేను చూపించబోయే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నటువంటి పూల్ మక్కన. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. వితిన్ 5 minutesలో స్వీట్ హాట్ 2 typesగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, స్వీట్ హాట్ రెండు కూడా. ఈ పూల్ మకానా చాలా మెత్తగా ఉంటాయి, అందుకని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే మెత్తగా ఉంటాయి. వీటి టేస్ట్ బాగుండాలి అంటే ఇవి క్రిస్పీగా ఉండాలి, అందుకని టైం తీసుకుని మెల్లిగా రోస్ట్ చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 tablespoon బటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత సగానికి కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, కొన్ని కర్రీ లీవ్స్ని వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో లైట్గా చిల్లీ పౌడర్ని, లైట్గా సాల్ట్ని వేసి బాగా కలుపుతున్నాను. ఈ సాల్ట్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మఖానాన్ని యాడ్ చేస్తున్నాను. వీటికి సాల్ట్ చిల్లీ పౌడర్ పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 minutesలో ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ పూల్ మఖానా రెసిపీ రెడీ. రేయాన్స్ తినాలని చిల్లీ పౌడర్ని తక్కువగా యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇవి క్రిస్పీగా ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్వీట్ రెసిపీ చేసేసుకుందాం. వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని పక్కన పెడుతున్నాను. ఒక ప్యాన్లో 1/2 cup బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది కాబట్టి లైట్గా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా బెల్లం మెల్ట్ అవ్వడానికి వాటర్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 tablespoon బటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత మంచి టేస్ట్ కోసం లైట్గా ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పూల్ మఖానాని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికీ బెల్లం బాగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఎన్నైతే తీసుకున్నారో వాటికి సరిపోయేంత బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉన్నాయి కదా, ఆరిన తర్వాత వీటిని విడదీసి పెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.